ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. జీవము కలిగిన దేవుని మాటలు ధ్యానించుకునే ముందుగా దేవుని కృపను బట్టి దేవుడిచ్చిన ఈ వాక్యము ప్రతి ఒక్కరి హృదయాలలో తాకాలని ప్రార్థనాపూర్వకంగా మనము పరిశుద్ధాత్మని ఆహ్వానించుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, వాక్య వర్తమానము నీది. నేనైతే మట్టివాడిని, మనిషిని, నా వల్ల కాదు. పరిశుద్ధాత్మ తాకిడితోనూ పరిశుద్ధాత్మ మాటలాడి, పరిశుద్ధాత్ముడా నిన్ను నువ్వే మహిమ, ఘనత, ప్రభావం పొందుకోండి. నీ కృపా వాత్సల్యతను బట్టి ఆనాడు ప్రభువైన యేసుక్రీస్తుకి కుమరించిన పరిశుద్ధాత్మను బట్టి వాక్య వర్తమానము స్వస్థతలు జరిగినవి. ఈనాడు పరిశుద్ధాత్మను బట్టి వాక్య వర్తమానముని నువ్వే అందించి మహిమ, ఘనత, ప్రభావం పొందుకోమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి చాలామంది కూడా ఈ వాక్యము ఎంతోమంది దైవ సేవకులు చెప్పి ఉన్న మాటలే. అయితే నాకుగా నేను ఎప్పుడు కూడా మరి ఎవరితోనూ మాట్లాడలేదు, ఏ ఆలయంలోనూ మాట్లాడలేదు. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వాక్యముని మనము ధ్యానించుకుందాం. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వాక్యము. బాలుడు నడవవలసిన త్రోవలను వారికి నేర్పుము, వారు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి వాస్తవానికి చాలామంది పూర్వము మరి అమ్మమ్మల దగ్గరను నాయనమ్మల దగ్గరను పెరిగిన వారు కానీ, తాతయ్యల దగ్గర పెరిగిన వారు కానీ వారికి కథలు చెప్పేవారు. కథలు చెప్పి వారిని నిద్రపుచ్చేవారు. అలాగే ప్రియమైన వారులారా, మరి క్రైస్తవులైతే ఏం చేసేవారంటే ప్రభువైన యేసుక్రీస్తు గురించి వివరించేవారు, పరిశుద్ధాత్మ గురించి పిల్లలకు చెప్పేవారు, అలాగే బాప్టిస్మిచ్చు యోహాను గురించి చెప్పేవారు, అలాగే సాంసోను గురించి కూడా చెప్పేవారు. ఎందుకంటే మా అమ్మ నాకు ఎప్పుడు కూడా వాక్యం ఆలయంలో ఇన్న వాక్యం విన్నట్టుగా చెప్పేది. నాకు ఇన్న వాక్యము ఆలయంలో ఇన్న వాక్యము విన్నట్టుగా వచ్చి మాకు చెప్పేది. నేను వినేవాడిని, పట్టించుకునేవాడిని కాదు. అయితే ప్రియమైన వారులారా, అలాగే యాకోబు ఇశ్రాయేలుగా మారిన తర్వాత, ఇశ్రాయేలుగా ఆశీర్వాదాన్ని పొందిన తర్వాత కుమారుడైన యోసేపుకి ఆయన ఎంతో ప్రేమించుతున్న కుమారుడికి అబ్రహాము గురించి, అబ్రహాము పొందుకున్న ఆశీర్వాదము గురించి, అబ్రహాము తరువాత తను కుమారుడైన ఇసాకు పొందుకున్న ఆశీర్వాదము గురించి, శ్రమల గురించి, దీవెనలు ఎలా పొందుకున్నారు అనేది ఈ యాకోబు ఇశ్రాయేలుగా మారిన తర్వాత యోసేపుకి తను డేరాలో ఉన్నప్పుడు ఆయనను పక్కన కూర్చోపెట్టుకొని చెప్పి, అలాగే ఈయన ఎన్ని శ్రమలు పడ్డాడు మామైన లాబాను దగ్గర, అలాగే ఈయన ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, ఆశీర్వాదాన్ని ఎలా పొందుకున్నాడు, ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది అని బాలుడైన యోసేపుకి నేర్పించాడు. యోసేపుకి చెప్పినప్పుడు యోసేపు తన మనస్సున భద్రపరుచుకున్నాడు. చాలామంది క్రైస్తవులు ఎలా ఉంటున్నారంటే ప్రియమైన వారులారా, ఎంతో శ్రద్ధగా వెళతారు ఆలయంకి, ఎంతో భయం ఉన్నవాడిలాగా వెళ్తారు.
భక్తిపరులాగా వెళ్తారు, కానీ అక్కడ వాక్యము వినరు. వెళ్ళిన కాడ నుంచి ఈ మధ్య ఒకటి ప్రతి వారి జోబుల్లో ఉంటుంది, మహాదయ్యం. ఆ దయ్యాన్ని తీసి ఆన్ చేసి వీళ్ళ ముచ్చట్లో వీళ్ళు ఉంటారు, కానీ వాక్యము వినరు. వాక్యం వినరు కనుక వారు పాపానికి లోనైపోతారు. ఎందుకని? అవ్వనేమంది ఇది నిజమా అనగానే అవ్వ ఏమంది నిజమా అని అవ్వ మోసపోయినట్లుగా వాక్యం వినని ప్రతి తండ్రియు ప్రతి తల్లియు అలాగే ప్రతి యవ్వనస్తుడు కూడా ఏం చేస్తున్నాడంటే లోకములో పడిపోతున్నాడు, శరీర వెచ్చల్లో పడిపోతున్నారు. శరీర వెచ్చల్లో పడిపోయి భ్రష్టత్వాన్ని తెచ్చుకొని శాపానికి పాపానికి గురైపోయి వారు దేవుని ఆశీర్వాదానికి దేవుని పరిశుద్ధతకి దూరమైపోయి ఉంటున్నారు. చూడండి ప్రియమైన వాళ్ళారా, యేసేపు విషయముకు వచ్చినప్పుడు యేసేపు బాల్యము నుండి సండే స్కూల్కి పంపిస్తారు బిడ్డలని. మరి సండే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వారి ఏం చెప్పారు అని తల్లిదండ్రి కూడా బాధ్యతగా అడగాలి. వారి హృదయంలో ఎంతవరకు హత్తుకొని ఉన్నది అడగాలి. యవ్వన వయసు వచ్చిన తర్వాత యవనస్తుల కూడికి పంపిస్తున్న నీవు నీ కుమారుడు వాక్యము ఎంతవరకు వింటున్నాడు అని తల్లిదండ్రి బాధ్యత తీసుకోవాలి. అది దేవుని యొక్క బాధ్యత నీ మీద ఉన్నది కనుక నీ బిడ్డల కనుక నీవు 10 నెలలు మోసి కని పెంచావు కనుక మరి నీ బిడ్డలను క్రైస్తవులుగా అయ్యారు కనుక వారిని దేవుని రాజ్యానికి వారసులు అవుతున్నారా లేదా అని ప్రతి క్రైస్తవుడు తన బిడ్డల విషయంలో బాధ్యతని తీసుకోవాలి. చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రియమైన వారులారా, మా పిల్లలు మంచి ప్రవర్తన కలిగి జీవిస్తున్నారు, చక్కగా వాక్యం వింటున్నారు, ఆరాధనకి ఏ ఆరాధనైనా టైం తప్పక క్రమము తప్పక వెళతారు అనుకుంటున్నారు. కానీ వాళ్ళే మొట్టమొదటిగా భ్రష్టత్వంలోనికి వస్తున్నారు. చాలామంది సగం వాక్యం అయినాక వస్తారు, వ్యవహారం చేస్తూ ఉంటారు. మరి నీవే వ్యవహారం చేస్తే మరి నీ బిడ్డలు వాళ్ళు కూడా వ్యవహారం చేస్తారుగా, దేవునిలో ఉండరుగా. మనము ముందు కరెక్ట్గా ఉండి మన బిడ్డలను మంచి మార్గంలోనికి నడపటానికి ప్రయత్నం చేసిగా ఒకగానొక సమయంలో ఖచ్చితంగా మారతాడు. మా అమ్మ నా గురించి ప్రార్థన ఎక్కువగా చేసేది. 1995లో కరెంటు కాలిపోయింది. చెప్పాను కదా సాక్షి. ఇదంతా భాగవంతా కాలిపోయినప్పుడు మా అమ్మ హాస్పిటల్లోనూ ఇంటికాడ అలాగే మా అమ్మ స్నేహితులతోనూ చెప్పి ప్రార్థన చేసింది. అయితే ఆమె ప్రార్థనను బట్టే నేను మారు మనసు పొందానే కానీ లేకపోతే మారు మనసు పొందటానికి యోగ్యుడను కాను, అంత మంచివాడిని. అయితే ప్రియమైన వారులారా, దేవునిలోనికి వచ్చిన తర్వాత ఎన్నో ఇక్కట్లు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు పడుతున్నాను. చూడండి, సాతాను నిత్యము శోధిస్తుంది, క్షణక్షణము శోధిస్తుంది. ప్రియమైన వారులారా, నిన్ను శోధిస్తున్నాడు అంటే నీవు పరిశుద్ధుడు అవుతున్నావు అని అర్థం. పరిశుద్ధుడు అయ్యావు కాదు, అవుతున్నావు. అయ్యాడు అన్నదానికి వేరు, అవుతున్నాడు అనేది వేరు. అవుతున్నాడు అన్నప్పుడు సాతాను
ఎన్నో రకాలుగా గలిబిలి చేసేసి తను లోకములో పడవేసి దేవుని కోపానికి గురి చేయాలని నీ యవ్వన కాలంలో వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అట్లాగే ప్రియమైన వారలారా, యోసేపు విషయంకి వచ్చినప్పుడు యోసేపు అన్నలతో అమ్మబడి అన్నలు తీసుకొని వెళ్ళి ఏం చేశారు? ఇస్మాయిలీలకి అమ్మివేశారు. ఇస్మాయిలీలు తీసుకొని వచ్చి పోతీఫర్కి అమ్మివేశారు. ఐగుప్తిలో ఉండిపోయాడు. తను పోతీఫరు భార్య ఎన్నో రకాలుగా తనని పాపములో పడవేయాలని ప్రయత్నం చేసింది. ఎవరు? పోతీఫరు భార్య. ఆమె హృదయములోనికి సాతాను జొరబడ్డాడు. సాతాను జొరబడి భ్రష్టుణ్ణి చెయ్యాలని ఎన్నో ప్రయత్నాలు చేయగా ఈ బాల్యంలో విన్న మాటలు, బాల్యంలో విన్న ప్రతి ఒక్క మాట తన హృదయములో స్థిరముగా ఉన్నది కనుక అట్టి ఆశీర్వాదాన్ని పోగొట్టుకోలేక దేవుడు చూస్తున్నాడనే భయము భక్తి కలిగి ఆయన ఏం చేశాడయ్యా అంటే పోతీఫర్కి దూరంగా, తను భార్యకు దూరంగా పారిపోయాడు. దూరంగా పారిపోయినందువలన ఆమె ఏం చెప్పింది? నీవు నమ్మకస్తుడు అన్నావు, అతను నన్ను ఆశించాడు, అతను నా మీద బలాత్కారము చెయ్యబోయాడు అని చెప్పింది. చూడండి ప్రియమైన వాళ్ళ, నన్ను ఎగతాళి చేశాడు అంటుంది. అది మరి పోతీఫర్కి ఫ్రస్టేజ్ క్వశ్చన్గా వచ్చేసి తనను తీసుకుని వెళ్ళి జైల్లో పడవేశారు. చూడండి, అన్నల దగ్గర ఒక శ్రమ పొందాడు, బావిలో పడవేశారు, మళ్ళీ బయటికి తీశారు, మళ్ళీ ఇస్మాయిలీలకు అమ్మివేశారు. ఆ ఇస్మాయిలీలు తీసుకొచ్చి ఐగుప్తి వారికి అమ్మివేశారు. ఐగుప్తిలో చక్కగా పనిచేస్తున్నాడు. ఆ పనిచేస్తుండగా మరి పోతీఫరు భార్య కోరుకుంది, మళ్ళీ అక్కడ శ్రమ మొదలైంది. ఈ శ్రమ మొదలైన తర్వాత జైల్లో తీసుకొచ్చి వేశారు. ఎందుకని? పరిశుద్ధుడుగా నీతిమంతుడుగా అవుతున్నాడు అని యోసేపుని భ్రష్టత్వంలోనికి తీసుకొని వెళ్ళాలని ఎంతో ప్రయత్నం చేశాడు. ఎవరు? సాతాను. అయితే ఆ సాతాను పరిశుద్ధాత్మ ఎలాగ కనపడదో, సాతాను నీలోనికి నాలోనికి ప్రవేశించేటప్పుడు కనపడడం. వాడికి రూపము లేదు. నీళ్ళు నదిలో ఉన్నప్పుడు కనపడతాయి, బయటికి తీసుకొని వస్తే ఒక పాత్రలోనే కనపడతాయి, కానీ కింద పోస్తే కనపడదు. అలాగే గాలి కనపడదు, వచ్చే సాతాను యొక్క శోధన కనపడదు. ఎప్పుడైతే వాడు నీలోనికి ప్రవేశిస్తాడో నీ శరీరము వాని వశము చేసుకొని క్రియలు చేస్తాడు. పరిశుద్ధాత్ముడు ఆ క్రియలను బంధించి పవిత్రతలోనికి తీసుకొచ్చి ఇతనికి జ్ఞానోదయమునిచ్చి అతనికి మంచి ఆలోచనలను పుట్టించి ఆయనను పరిశుద్ధుడిగా స్థిరపరుస్తాడు. స్త్రీలు అయినా అంతే, పురుషులైనా అంతే. అలాగే ప్రియమైన వారులారా, మనము క్రైస్తవులము కనుక మన ప్రవర్తన ఎలా ఉన్నది, మన బిడ్డల్ని ఎలా పెంచుతున్నాము అని ఒక అవగాహన రావాలి. చదవకపోతే ట్యూషన్ పెడతాం ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలని. మరి విశ్వాసంలో ఫస్ట్ క్లాస్లో ఉంటున్నాడా? విశ్వాసంలో ఫస్ట్ క్లాస్లో ఉంటున్నాడా? అది కూడా మనము గమనించాలి. కొంతమంది తల్లిదండ్రి ఫోన్ చేసి మా బాబు బాగా చదువుతున్నాడా, మా పాప బాగా చదువుతుందా అని టీచర్ని అడుగుతారు. అలాగనే మరి సండే స్కూల్కి కూడా ఫోన్ చేసి నువ్వు సండే స్కూల్ టీచర్ని అడగాలి. అలాగే నీవు నీ ఇంటిలోనికి వచ్చినాక నీ బిడ్డ ప్రవర్తనని నువ్వు గమనించుతూ ఉండాలి, తల్లివి తండ్రివి.
చూడండి, అది నీ బాధ్యత. నీకు పవిత్రమైన కానుకనిచ్చాడు కనుక ఆ కానుకను మళ్ళీ దేవునికి సమర్పించేటట్లుగా నీవు పెంచాలి. అది తల్లిదండ్రి యొక్క బాధ్యత. ప్రియమైన వారులారా, నేను ఒక మాట చెప్తాను, నేను కళ్ళతో చూసింది చెప్తాను. ఇద్దరు అన్నదమ్ముల కుటుంబాల గురించి చెప్తాను. అన్నయ్య కుటుంబంలో ఒక మగబిడ్డ, ఇద్దరు ఆడపిల్లలు. ఈ ఇద్దరు ఆడపిల్లలను తను భయముతోనూ భక్తితోనూ పెంచాడు అన్న. వారికి వివాహ వయసు వచ్చినాక వారికి తగిన పెండ్లి కుమారులను చూసి పెళ్లి చేశారు. వాళ్ళు ఇప్పటికీ మంచి ప్రవర్తన కలిగి జీవించుతూ తండ్రి అన్నయ్య కుటుంబంలో ఉన్న ఆ ఇద్దరు ఆడపిల్లల కుటుంబాలు ఎంతో చక్కగా పవిత్రతగా ఉన్నాయి. ఒక కుటుంబంలో వాళ్ళేనండి. చూడండి ప్రియ దేవుని బిడ్లారా, అన్నయ్య పిల్లలను భయము భక్తి పెద్ద చిన్న గురువు దయముతో చక్కగా పెంచి వారి యవ్వన వయసు వచ్చిన ఏ పొరపాటు లేకుండా తన కుటుంబానికి మంచి గౌరవ మర్యాదలు తీసుకొని వచ్చారు. అదే కుటుంబంలో అన్నదమ్ములు అన్న కుటుంబం ఈ రోజుకి మంచి గౌరవ మర్యాదలు ఆడపిల్లలు తీసుకొచ్చారు. తమ్ముడు కుటుంబంలోనికి వచ్చినప్పుడు ఈ తమ్ముడు కుటుంబంలో ఉన్న ఇద్దరు ఆడపిల్లలు ముగ్గురు మగపిల్లల్లో ఒక కుమారుడు చనిపోయాడు. తను ప్రవర్తన సరైనది కాదు కనుక కుమార్తెలు వారి ప్రవర్తన సరైనది కాదు కనుక ఈ తల్లిదండ్రి వారికి మంచి చెడు నేర్పించాల, గౌరవ మర్యాదలు అసలు నేర్పించాల. మీ అమ్మాయి గారి పరిస్థితి బాగోలేదని తన అల్లుడు వెళ్ళి చిన్న మామగారికి చెప్పాడంట. అన్నయ్య కుటుంబం చక్కగా ఉంది, భయభక్తులతో పెంచబడింది. ఇక్కడ తమ్ముడు కుటుంబం గురించి చెప్పుకుంటున్నాం. వారి అల్లుడు వెళ్ళి అన్నాడంట, అయ్యా మీ అమ్మాయి గారి ప్రార్థన బాగోలేదు, నేను చెప్పి ఇచ్చికిపోయాను, మీరు కొంచెం తల్లిదండ్రి కనుక ఆమెకు మీరు చెప్పండి అని అడిగాడట. అడిగితే బతిమలాడి చెప్పాడంట, మేము కానీ చెబితే ఆమెకు మా మీద ఉన్న ప్రేమ అనురాగాలు మనసు ఇరిగిపోయిద్ది అని చెప్పాడంట. చెప్పిన తర్వాత ఈ తమ్ముడు కుటుంబంలో ఈ అల్లుడు గారు వెళ్ళి వారితో మాట్లాడిన మాటలను ఈ తల్లిదండ్రి వారి కుటుంబం కట్టాలని, వారి కుటుంబం ఒక మర్యాదగా బ్రతికి జీవించాలని ఒక కోరిక వారికి ఉంటే ఈ కుమార్తెకు భయము భక్తి నేర్పించేవారే. కానీ వారు చెప్పలేదు కనుక, వారికి నేర్పించలేదు కనుక ఏమయ్యారు, ఆ కుటుంబము చల్లా చెదురు అయిపోయి లాస్ట్కి ఆమె మరణించి ఆమె బిడ్డలు తండ్రి తల్లి లేని బిడ్డలైపోయారు, రోడ్డు పాలైపోయారు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అదే నీ కుమారుడు కుమార్తె మీద బాధ్యత కలిగి అన్న పెంచినట్లుగా తమ్ముడు అయిన నీవు నీ బిడ్డలను నువ్వు పెంచినట్లయితే ఈ రోజున నీ అన్న కుటుంబం వలె నీ కుటుంబం కూడా ఎంతో ఆనందముతో సంతోషముతో ఉండేది. దేవుని కోపము నీకు తమ్ముడు కుటుంబం మీద రేగినట్లుగా వేరేగా లేదు. అన్న కుటుంబం దీవించబడింది, మరి తమ్ముడు కుటుంబం ఎందుకు దీవించబడలేదు?
పక్కనే కదండి, పక్కనే కదా. అన్నయ్య పెంచినట్లుగా తమ్ముడివి నువ్వెందుకు పెంచలేకపోయావు? దేనికని పెంచలేకపోయావు? రేపటి రోజున నీ బిడ్డలను బట్టి నిన్ను తీర్పు అడిగినప్పుడు నువ్వేం చెప్తావు? జ్ఞాపకం చేసుకో. నీ కుటుంబంలో నీ అన్న కుటుంబం పవిత్రతగాను పరిశుద్ధతగాను ఉన్నది. మరి నీ కుటుంబంలో నీ బిడ్డలని పవిత్రతగా మర్యాదగా పెంచకపోగా వారికి మంచి చెబితే వారి మనసు ఇరిగిపోయిద్ది అనుకున్నావు. మరి నీ బిడ్డలు ఏమయ్యారు? ఆలోచించు. ఇక్కడ యోసేపు ఇశ్రాయేలీయులకు మార్గదర్శి అయ్యాడు. ఇశ్రాయేలీయులను కాపాడటానికి ఆదుకుంటానికి ఈయన ఒక నీతిమంతుడిగా పరిశుద్ధ గ్రంథంలో ఎంచబడింది. అలాగే నేను చెప్తున్న గ్రామంలో అన్న కుటుంబము మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంది. తమ్ముడు కుటుంబం పేరు ప్రతిష్టలు కోల్పోయారు. చూడండి, బిడ్డలకు తల్లిదండ్రి అయినా మీరు ఖచ్చితంగా మంచి నేర్పించాలి, చెడుని తీసివేసుకోమని చెప్పాలి. యోహాను పత్రికలో ఏముందంటే, మూర్ఖునికి దుడ్డుకర్రతో సమాధానము చెప్పవచ్చును. మూర్ఖుడైనప్పుడు తల్లిదండ్రి వారిని బిడ్డలను కొట్టవచ్చు, తప్పు లేనే లేదు. ఎందుకంటే గద్దించని తండ్రి ఉంటే బాగుపడరు, గద్దించే తండ్రి ఉంటే ఖచ్చితంగా వారు బాగుపడతారు. మంచి మార్గంలో నడిచి వారు కుటుంబ గౌరవ మర్యాదలను వంశ ప్రతిష్టను పెంచుతారు. ఈ తల్లిదండ్రి ఖచ్చితంగా గద్దించి పెంచాలి. గద్దించని ఎడల నీ కుటుంబము భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయి నష్టపోతారు. దానికి కూడా నీవే బాధ్యుడివి. చూడండి, చిన్న మాట చెప్తాను. ఒక తల్లి కొడుకు, ఈ కొడుకు చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటే తల్లి ముచ్చటపడి అవన్నీ తెచ్చిన వస్తువులన్నీ దాచుకుంది. ఇంకొక తల్లి తన కుమారుడు చిన్న పొరపాటు చేస్తే అతనిని చాలా కోపంగా చూసి బెత్తముతో తనకు బుద్ధి వచ్చేటట్లుగా చేసింది. తను బాగుపడ్డాడు, మంచి ఉద్యోగస్తుడయ్యాడు, మంచి ఉద్యోగంలో ఉన్నాడు. ఇంకొక తల్లి తన కుమారుడికి మంచి నేర్పించలేదు. తెచ్చిన ప్రతి దొంగ వస్తువుని ఇంటిలో పెట్టుకుని ఉన్నప్పుడు ఆమె తను అలాగా పెరిగి పెద్ద గజ్జి దొంగ అయినప్పుడు తను పోలీసు వారు పట్టుకొని అతనికి ఉరిశిక్ష వేసే ముందు తల్లిని అడిగితే, అమ్మా నేను ఒక మాట అడుగుతాను మా అమ్మగారిని అన్నప్పుడు, ఆనాడే నీవు నన్ను బెత్తముతో నాకు బుద్ధి చెప్పినట్లయితే ఈనాడు ఈ అధికారులను బతిమలాడాల్సిన అవసరము ఉండేది కాదు. ఈ రోజున నాకు మరణశిక్ష విధించారు. ఆనాడు నీవు బాల్యములో ఉన్నప్పుడే నాకు గట్టిగా నీవు బుద్ధి చెప్పినట్లయితే ఈ రోజున నీవు వారి కాళ్ళు పట్టుకొని గోజాడి ఏడవాల్సినంత అవసరము ఉండేది కాదు. నన్ను పెంచటము నీకు చేత కాలేదు. ఇట్లాంటి తల్లి ఎవరికి ఉండకూడదు. చూడండి ప్రియమైన వారలారా, మనము క్రైస్తవులం కనుక అమ్మ అనే మాటని మనము 2 ముక్కల్లో ధ్యానం చేసుకుందాం. ఆదాము, నా మాంసములో మాంసము, నా ఎముకలలో ఎముక అన్నాడు కనుక మా మాంసము, మా అను అక్షరాన్ని తీసుకొచ్చి ఇక్కడ కలిపి ఆదాములో నుంచి వచ్చింది కనుక ఈ రెండు అక్షరాలను 2 భావాలను కలిపాడు కనుక అమ్మా. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం. ఆదాములో నుంచి
నాలో నుంచి వచ్చింది కనుక నా మాంసములో మాంసము, నా ఎముకలలో ఎముక కనుక నారి అని పెట్టారు. అమ్మ అయ్యింది. ఈ అమ్మ అనే మాట చెప్పుకున్నాం కదా, మాంసములో నుంచి వచ్చినవాడు, కుమారుడైనా అవ్వైనా. కనుక ప్రియమని వారులారా, నీ శరీరాన్ని నువ్వు గాయపరుచుకుంటావా? గాయపరుచుకోవుగా. నీ శరీరాన్ని నువ్వు గాయపరుచుకుంటే శిక్షే. నీలో నుంచి వచ్చిన బిడ్డని నీవు మంచి భయభక్తులు పెంచి దేవునికి, కుటుంబానికి, గ్రామానికి, రాష్ట్రానికి మంచి పేరు తెచ్చేటట్లుగా పెంచు. లేని పక్షంలో నీ కుటుంబానికి గౌరవం దక్కదు, గ్రామానికి గౌరవం దక్కదు, కుటుంబానికి గౌరవము దక్కదు. బ్రతికినంత కాలము కూడా ఏం చెప్తారంటే, వాళ్ళ కుటుంబంలో ఫలానా వ్యక్తులు ప్రవర్తన సరైనది కాదు. ఎవరున్నా కానీ వాళ్ళ కుటుంబంలో ఏమంటారు? ప్రవర్తన సరైనది కాదు. తల్లిదండ్రి ఎక్కువగా కూడా బిడ్డల మీద బాధ్యత కలిగి, నీవు బిడ్డల పట్ల ప్రేమ కలిగి, నీ శరీరమే కనుక నీవు తండ్రివి, తల్లివి, సరైన మార్గములో పెంచి వారిని దేవుని రాజ్యానికి వారసులను చేయాలని, నీ కుటుంబానికి మంచి గౌరవ మర్యాదలను ఖచ్చితంగా నీ బిడ్డల పట్ల నీవు పొందాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఈ వాక్య వర్తమానముని దేవుడు దీవించి ఆశీర్వదింపబడునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ వాక్య వర్తమానం ఇంటున్న ప్రతి తండ్రిని, ప్రతి తల్లిని, వారి శరీరములో నుంచి వచ్చిన ప్రతి బిడ్డ, నా బిడ్డ, నా గౌరవ మర్యాదలు నా కుటుంబానికి, నా వంశానికి, నా దేశానికి పేరు ప్రతిష్టలు తెచ్చేటట్లుగా పెంచాలి అని ఒక భావాన్ని వారికి నేర్పించి మహిమ పొందండి. గలిబిలి చేస్తున్న సాతానుని ప్రభువైన యేసు నామములో బంధించి, ప్రతి ఒక్క కుటుంబంలో ఉన్న ప్రతి చిన్న పిల్లల విషయంలో అయ్యా తల్లిదండ్రి యాకోబు వలె వారికి మంచి మర్యాదలు యోసేపుకు నేర్పించినట్లుగా ప్రతి తల్లి, ప్రతి తండ్రి వారికి నేర్పించి, వారికి విద్యాబుద్ధులు, గౌరవ మర్యాదలను పెంచుకునేటట్లుగా సహాయము చేయమని, మీ కృపాదీవెనలు కుమ్మరించమని నా ప్రభువైన యేసుక్రీస్తు నామ పేరిట అడిగి మిక్కిలి వినయముతో వేడుకుంటున్నాను ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు రక్తం సంపూర్ణ కలుగును గాక. ఆమేన్.